ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానంతో వారి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్న వైనాన్ని, వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి పిరమిడ్ మాస్టర్ ఆత్మకథలో భద్రాద్రి కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విందాం. నమస్కారం మురళీకృష్ణ. నమస్కారం సార్. వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పండి. ఎప్పుడు ఎక్కడ పుట్టారు, మీ కుటుంబ సార్, నేపథ్యం? నేను 1979 కొత్తగూడెంలో పుట్టాను. నేను 2008లో ధ్యానం పరిచయం జరిగింది మా తమ్ముడు ద్వారా. మీ పేరెంట్స్ గురించి, మీ బ్రదర్ సిస్టర్స్? మేము ముగ్గురం బ్రదర్స్. మా పెద్దన్నయ్య సింగరేణిలో జమీదార్, మా చిన్న తమ్ముడు ఎస్ఐ, నేను చిన్న జాబ్ చేస్తూ ఉంటా, ఫైనాన్స్ బిజినెస్ నాది. మా చిన్న బ్రదర్ ఎస్ఐ, ఆయన ద్వారానే మేము ధ్యానంలోకి రావడం జరిగింది. ఓకే. స్పోర్ట్స్ మ్యాన్ ఆయన ద్వారా వచ్చింది. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు వ్యవసాయదారు సార్. ఫస్ట్ యాక్చువల్గా ఇది కాదు, మా నాన్న ప్రాపర్ కొత్తగూడెము, కరీంనగర్ డిస్టిక్లో పెద్దపల్లి అని ఒక చిన్న పక్కన విలేజ్ ఉంటుంది, రచ్చపల్లి అని, అక్కడ పుట్టారు మా అమ్మ నాన్న. అక్కడి నుంచి మా నాన్న యాక్చువల్గా ఏదో పని మీద కొత్తగూడెం వచ్చి ఇక్కడ ఉండిపోయి అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే, ఇంకా నేను మా బ్రదర్ ఇక్కడే పుట్టాం. మా పెద్దన్నయ్య మాత్రం మా నాన్న వాళ్ళ స్వగ్రామంలో పుట్టారు. రైట్. మీ చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక నేపథ్యం ఏమైనా ఉందా? ఆధ్యాత్మికత అంటే ఏంటి చిన్నప్పుడు మీకు? ఈ పూజలు పునస్కారాలు అన్నీ చెప్పేటోళ్ళు, కానీ నాకు కొంచెం పడేది కాదు. పూజలు చేయమంటే చేసేవాళ్ళం, కానీ ఇంట్రెస్ట్గా ఏంది, ఏదైనా వర్క్ కావాలంటే ఇంత కష్టపడి చేయాలా, ఇంత బాధపడి చల్లలేసి ఈ డ్రెస్ వేసుకొని ఈ రుద్రాక్షరం వాళ్ళు వేసుకోవాలా, ఏంది బాధలు, ఈ ఉపవాసాలు ఉండాలా అనేది విసుగుతోనే ఉండేది సార్. సంతోషంగా చేద్దాం అనేది లేదు. కానీ ఒకటైతే ఉండేది, ధ్యానం అంటే ఒకసారి మేము మా నాయనమ్మ గారు జరిగిపోయినప్పుడు మేము భద్రాచలం వెళ్ళాం. భద్రాచలం వెళ్తే అక్కడ భోజనశాలలో మేము భోజనం కోసం వెళ్తే మన పిరమిడ్ సెంటర్ ఉంది అక్కడ, ఏ ఇయర్ గుర్తులేదు. అక్కడ మేము యాక్చువల్గా దాని కిందకి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ వెళ్ళినప్పుడు ఏదో సంతృప్తి. అప్పుడు నేను 9th 10thలోనే ఉండేవాడిని. ఏదో తెలియని సంతృప్తి అక్కడ అట్లా. ఇంకోటి, ఈ బుద్ధుడు స్టాచ్యూస్ చూసినా కానీ ఏదో ఒక లాంటి సంతృప్తి, తెలియని ఆనందం కలిగేది చిన్నప్పటి నుంచి. అదొక తృప్తి సార్ అది. రైట్. మీరేం చేస్తూ ఉండేవారు? మీ వృత్తి ఏంటి? సింగరేణి కాలేజ్ హెడ్ ఆఫీస్లో, సింగరేణి కాలేజ్ హాస్పిటల్లో కూడా చేశాను నేను, మెయిన్ హాస్పిటల్లో. అక్కడ మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ కోసం నేను సూపర్వైజర్గా ఇష్టం. రైట్. ఇలా నడుస్తున్న మీ జర్నీలో పిరమిడ్ ధ్యానం ఎప్పుడు, ఎలా అనేది చెప్పారు మీ తమ్ముడి ద్వారా, ఎప్పుడు పరిచయం అయింది? దాని తర్వాత మీ జీవితం ఎలా ఉంది? 2008. అంతకుముందు కూడా జీవితం ఉండేదిలే కానీ సార్, గందరగోళ జీవితము, సంతృప్తి లేని జీవితము, అసలు ఏం జీవితమో ఏంటో, ఏదోలే గడుస్తుంది. అంత సంతృప్తికరంగా ఈ జీవిత శాస్త్రం కోసం ఏం తెలియదు. ఎలా నడుచుకోవాలి, బయట ఎలా జీవించాలి, ఇంట్లో వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి, బయట వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి, ఎలా నడవడిక అనేది సరిగా ఉండేది కాదు. అసంతృప్తి, ఏదో తెలియని అసంతృప్తి, తొందరపాటుతనం, ఆవేశం, ద్వేష భావన. కొన్ని చిన్నప్పటి నుంచి మేము జరిగిన సందర్భాలను బట్టి, మేము చిన్నప్పటి నుంచి జరిగిన మా కుటుంబ సంఘటనలు కానీ బయట సంఘటనల వల్ల ఎదుర్కొన్న సంఘటనలను బట్టి కొంచెం ద్వేషము, కలివిడిగా జనాలతో న్యూన్యత భావన. మన కోల్ బెల్ట్ అంటేనే యుద్ధాలు, మాటల యుద్ధాలు, బయట యుద్ధాలు. పరిచయం అయిన తర్వాత, ధ్యానం పరిచయం అయిన తర్వాత 2008లో జీవితంలో ఇవన్నీ తెలుస్తూ ఉంటే, ఒకటేసారి షిఫ్ట్ కాలేదు, తెలుస్తూ ఉంటే కొద్ది విషయం తెలుస్తుంటే లోపల ఎమోషన్స్ అన్ని తగ్గడం వచ్చినాయి. ఎన్ని రోజులు కంటిన్యూగా చేసేవారు? ఎంతసేపు? రెగ్యులర్గా చేసేవాళ్ళం సార్. రోజుకో 1 అవర్, మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్. తెలిసినప్పటి నుండి ధ్యానం చేయనప్పుడు ఎట్లుండేది, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉండేది కూడా మంచిగా ఉండేది సార్. ఎమోషన్స్ అన్ని నార్మల్ అయినాయి, ఇంకా చాలా బెటర్. ఈ ధ్యానంలోకి వచ్చినాక కొన్ని పిరమిడ్ ధ్యానం నవరత్నాలు చదివిన తర్వాత నా జీవితంలో చాలా షిఫ్టింగ్ వచ్చింది. ధ్యానమే ధర్మం అనేది ఒక కాన్సెప్ట్ విన్న తర్వాత నేను ధ్యానంలోకి వచ్చి ఒక 300 రూపాయలతోటి దానానికి ఇచ్చేవాడిని. ఒక మ్యాగజైన్ కొనిచ్చేవాళ్ళు మంత్లీ ఒకరికి, ఎవరికన్నా ఒకరికి. మ్యాగజైన్ అంటే నాకు బాగా ఇష్టం. నేను 2010 నుంచి తీసుకుంటాను సార్. ఇంతవరకు ఇంక కంటిన్యూషన్, అది నాకు చాలా ఇష్టమైన విషయం.
చదివేటోడిని దాంట్లో దానం ధర్మం అనేది ఒక కాన్సెప్ట్ విని ఉమ్. 10% చేయాలి అన్నప్పుడు అప్పటి నుంచి నేను పెట్టుకున్నా సార్. వచ్చిన ఇన్కంలో. వచ్చి అప్పుడు నేను స్టార్టింగ్ ఒక 3-4 వేలు చిన్న చిన్న ఇన్కమ్ ఉండేది. ఆ 300తో 10-15 వేలు పంచే స్థితికి వచ్చిన నెలకు నేను ఇప్పుడు. ఓ. నెలకు అప్పుడు ఒక 3,000 వస్తే ఒక 300 ఇస్తుంది. ఇప్పుడు నెలకు 10-15 వేలు ఇచ్చే స్థాయిలో అభివృద్ధి అయింది దానం చేయడం వల్ల. 10-15 వేలు ఇచ్చే స్థాయి కంటే ₹1,00,000 సంపాదించే స్థాయికి వచ్చిండ్రు వచ్చాం కదా. 10% అంటే ఇంకా అంతే అంతే కదా సార్. అంటే ఇస్తూ ఉంటే వస్తుంటది అనేది మీరు అనుభవపూర్వకంగా సంతృప్తి. తెలుసుకున్నారు. కానీ సార్ ఎంత వచ్చినా ఇస్తేనే సంతృప్తి కలుగుతుంది. ఉమ్. ఆ హ్యాపీనెస్ ఇవ్వకపోతే ఆ పెద్ద సంతృప్తి అనేది ఉమ్. ఈ దానం చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకా ఏ విధమైన దానం, ఉమ్. ఆర్థిక దానం ఏ దానం రకంగా కావచ్చు, జ్ఞాన దానం కావచ్చు, శ్రమ దానం కావచ్చు, అది ఎప్పుడు ఇస్తామో అప్పుడే సంతృప్తికరంగా. రైట్. మరి మీ ధ్యాన సాధనలో మీకు వచ్చిన ధ్యాన అనుభవాలు ఏంటివి? ధ్యాన సాధనలో నేను స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి పత్రి సార్ బర్త్డే అప్పుడు నేను పెట్టుకున్నాం సార్ ఇలా. ధ్యాన అనుభవం ఏంటంటే అప్పుడే కొత్త నేను ఒక డిఫరెంట్ లోకంలోకి వెళ్ళిన ఒక సెకండ్స్లోనే ఒక గోల్డెన్ వరల్డ్కి వెళ్ళినట్టు వెళ్ళి అది వర్ణించడానికి వీలు కాదు సార్. ఆ హ్యాపీనెస్ అది ఇంతవరకు రాలే. మళ్ళీ చాలా చక్కటి అనుభవము. ఈ ఇంకోటి ఏంటంటే సార్, నాకు ఈ ధ్యానంలోకి వచ్చినాక పత్రి సారు రోజుకి నిద్రపోతాం కదా సార్ మనం, కళల్లోకి వచ్చి రోజుకి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాడు నాకు. ఓ. ప్రతిరోజు ఒక 2-3 ఇయర్స్ సబ్జెక్ట్ చెప్పిండు నాకు. ఏమేం చెప్పారు? ఓషో గారు బుక్స్ చదవమని చెప్పారు. సారు ఒకటేసారి ఒక 5-6 రకాలుగా అవుపాడము, అవుపాడి ఒకసారి సూట్ వేసుకొని అవుపాడము, ఒకసారి ఒక విధంగా అవుపాడము, మల్టిపుల్గా వేసిలా నాకు చాలాసార్లు సబ్జెక్ట్ చెప్పేవారు. ఇట్లా మల్టీ డైమెన్షనల్ టైము. ఒకసారి ఒక ఫారెన్ కంట్రీలో సారు వచ్చారు. అక్కడ ఒక బుక్ ఇచ్చి నేను చేతి మీద రాసి ఇచ్చారు సార్, శివరామ దీక్షితులు చదవాలరా నువ్వు అని చెప్పి. సారు ఎంటీ బాడీతో ఇట్లా ఒక స్కర్ట్ కట్టుకొని సార్ డిఫరెంట్గా చాలా అనుభవాలు ఉన్నాయి సార్ ఆ కళలో నాకు. ఒకసారి ధ్యానం చేస్తుంటే సార్ ఫిజికల్ కూడా వచ్చారు. డోర్ దగ్గర సార్ వచ్చి కూర్చున్నారు అక్కడ. నేను ధ్యానం అయిపోయిన తర్వాత కింద కూర్చున్నాం సార్. మా 12x12 పిరమిడ్ నిర్మాణం ఆత్మదీపం పిరమిడ్ ధ్యాన సెంటర్ సార్ మాది. ధ్యానం అంతా సార్ ఓపెన్ చేశారు. ధ్యానం అయిపోయిన తర్వాత కింద కూర్చొని ఒక వెనకకి ఇట్లా ఉరుగుతుంటే సడన్గా ఇట్లా పడకపోయాను నేను. సార్ చేతులు ఇట్లా పెట్టారు నాకు తీసుకెత్తి, లేకపోతే వెనక తాగేది నాకు ఇది. ఇట్లా ఆ అనుభవము ఫిజికల్ గా సార్ చేతులు ఇట్లా పెట్టి టచ్ అయినాయి, చేతులు టచ్ అయింది అనుభవం. అది సార్ను చూడలే కానీ చేతుల టచ్ వచ్చింది. అది అనుభవం చాలా చక్కగా అనుభవం. అది చాలా గొప్ప అనుభవం సార్. అది పత్రి సార్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం జరిగింది? 2010లోనే సార్. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆయన పాటలు నాకు బాగా ఇష్టం సార్. ఆయన ఏ పాట? ఇది వేమన గారి పద్యాలు నాకు ఎంత సంతృప్తినిస్తాయో, వినలేని అనుభూతి సార్ ఆయన పాటలు వింటే. అసలు చక్కటి అనుభూతి. పాడడం నేర్చుకోవడం జరిగిందా? కొంచెం రాదు సార్, అంతా లేదు సార్. ప్రాక్టీస్ చేసి ఎంజాయ్ చేయడం. చదువులు చదవనేలా సన్యాసి అంటే పర్ఫెక్షన్ అది నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ శిలను చూసి అదొకటి, అహింస కోసం ఒకటి, ఇవన్నీ ఎట్లుంటే మల్టిపుల్ గా జాతిని బట్టి అదొకటి. ఇది ఉంది కదా సార్, ఉప్పు కర్పూరంబు, ఇవన్నీ అసలు ఎంత ఈ సారు పాడితే ఒకలాంటి అనుభూతి, ఆనందం, అది మాటల్లో వర్ణించలేము. ఏది చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో పత్రి సార్ నుండి నేర్చుకున్న విషయాలు ఏంటి? పత్రి సార్ది నేను వాక్క్షేత్రం అనేది నా జీవితాన్ని మార్చిన సబ్జెక్ట్. వావ్. వాక్క్షేత్రం చాలా మరి గతంలో మరి ఏ యోగులు చెప్పేది నాకైతే తెలియదు. సార్ది వాక్క్షేత్రం చదివిన తర్వాత నా జీవితానికి చాలా ఆనందం వచ్చింది. అసలు ఎంత ఆనందం అంటే వినలేను. ఎన్నో సంవత్సరాలు సాధన చేసినా కానీ అంత ఆ పుస్తకం చదివినంత సంతృప్తి నాకు ఏది ఇవ్వలేదు. రైట్. వాక్కులు సెట్ అయినాయా? చాలా సార్, 100%, 99%. ఆ 3 క్షేత్రాలు అంటే ఏంటి వివరణ ఇచ్చి, మనిషి జీవితం అంటే ఇది, మానవ జీవితంలో ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి, మానవ ప్రపంచంలో కూడా ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి. భావనా క్షేత్రం, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రము, వివరణ, అన్నిటికన్నా ముఖ్యం ఇది ప్రాధాన్యత. జీవితం ఎంత ఆనందం ఉందంటే సార్ అది చదవకపోతే. అసలు జీవిత శాస్త్రం అంటే ఇదిరా, భౌతిక జీవితం సరిగ్గా జీవించాలి అంటే అది తెలుసుకోకపోతే ఎంత ఆధ్యాత్మికంగా తెలుసుకున్నా శూన్యమే సార్. రైట్. పత్రి సార్ కాన్సెప్ట్స్ హైలైట్. మళ్ళీ ఇంకోటి సార్, ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలు. సార్ నేను స్టార్టింగ్ చిన్న చిన్న బుక్స్ చదివా. సారు దాంట్లో చిన్న చిన్న వర్డ్స్ కూడా
అసలు ఎంత ఆ ఓడ్స్ ధ్యానం కన్నా ఆయన మాటలలో చెప్పిన నేను సర్ప్రైజ్ అయినా ఆయన మాటలకే. ధ్యానం కన్నా ఆయన మాటలకు, ఆయన స్పీచెస్‌కి ఒక ఆత్మ అనుభూతి. 1000 గంటలు ధ్యానం చేస్తే ఎంత సంతృప్తి వస్తాయో, ఆయన మాటలలో అంత సంతృప్తి వచ్చేది నాకు. అది మరి ఎంత గొప్ప సాధకుడు. ఆయన ఒక జన్మన. మాటలు చిన్న పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు సహజం. ఉమ్, మనం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అది కావాలని అల్లరి చేస్తాం, ఇది కావాలని చేస్తే పిల్లల్ని మనం రిజర్వ్‌గా ఉంచుతాం. ఇటు అల్లరి చేయొద్దు, కూర్చోవాలి బలవంతం. అరే కామన్ రా భయ్ అవన్నీ. ఉమ్, పట్టించుకోవాలి, లైట్‌గా తీసుకోవాలి. అంటే ఎంత గొప్ప ఎన్లైట్‌మెంట్ మాట సార్. అది తల్లిదండ్రులు రిజర్వ్ ఇట్లుండు పిల్లలు Condition ఫంక్షన్ చెప్తారు. ఉండాలి అని. మా బాబుని నేను అట్లా విడిచిపెట్టడం వల్ల మా బాబు కడతలు వస్తే నేను మా బాబుని రిలాక్స్ విడిచిపెడితే మా గారికే వాడు వస్తాడు. మేము వాడి కోసం పోము అసలు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మా బాబు ఇప్పుడు 10th సార్. ఫస్ట్ చిన్నప్పటి నుండి ధ్యానమా? ఆ, ఏ వయసు నుంచి మా ధ్యానం చేస్తున్నాడు? బాబు 2010లో పుట్టిండు. ఉమ్, డిసెంబర్ 23. ధ్యానం తర్వాతనే పుట్టిండా? మీ మా- మేడం మా- గురించి మా మిస్సెస్ కి ఒక చిన్న అనుభవం చెప్పొచ్చు దీనికి. మా ఉమ్. వైఫ్ దేవి, పేరు? మా మిస్సెస్ పేరు సరిత. ఆమె మేము 2008లో ధ్యానంలోకి వచ్చాం. ఆమె రాలేదు. మాకు ఒక ఫస్ట్ పాప. కానీ నెక్స్ట్ కూడా పాప కలుగుద్దేమో అని ఆమెకు ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే నెక్స్ట్ మనకు కూడా ఫస్ట్ ఒక పాప కదా, సెకండ్ కూడా ఒక పాప అయితే ఎట్లా అంటే బాబు కూడా కావాలి మనకు అని అంటే ఓకే, బట్ ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయి, కావాలనుకోవడం తప్ప లేదు లేదు బాబు కావాలంది. అంతే. బాబు కావాలంటే నువ్వు ధ్యానం చేయాలని చెప్పిన. అప్పుడు ధ్యానం చేయాలా? కొడుకు పుట్టిందాక ధ్యానం చేస్తాను. కొడుకు పుట్టాల్సిన అవసరం లేదు, కొడుకు పుట్టకపోతే నేను కూడా ధ్యానం చేయ, నువ్వు మాంసం తినడం బంద్ చేసి ధ్యానం చేయంటే అంతేనంటావా అన్నది. అంతే అన్నాను. అనగానే ధ్యానం చేసింది. డిసెంబర్ 23, 2010లో పుట్టింది. ఇంకా మా బాబు కోసం ఎప్పుడు ధ్యానం స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి పూర్తి మా కుటుంబం మొత్తం శాకాహార కుటుంబం. రైట్. నేనే కాదు మా కుటుంబం మొత్తం. పాప ఏం చేస్తుంది? మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తుందా పిల్ల? ఆమె లేదు సార్, మధ్యలోనే. ఆ, మా మేము టోటల్గా షిఫ్ట్ అయినాక 2010 అట్లా అయిన తర్వాత అప్పుడప్పుడు రెగ్యులర్గా చేయరు వాళ్ళు, అప్పుడప్పుడు చేస్తారు. కానీ మా బాబు మాత్రం పూర్తి వెజిటేరియన్. వాడు వెజిటేరియన్. విత్తన శుద్ధి. ఆఫ్టర్ అంత ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చిండు కదా. అసలు చాలా ఆయనకు తెలిసిన వెజిటేరియన్ విషయాలు మాకు తెలియవు. ఏం చెప్తాడు? ఒకసారి మేము ఇట్లా పండగ వస్తే పిండి వంటలు చేయడానికి పట్టుకెళ్తాను సార్ బ్యాగ్. పాటుకి వెళ్తేనే నేను కూడా వస్తా డాడీ అని బైక్ మీద. రా కూర్చో నాన్న అన్న. మీరు రోడ్డుకి వెళ్ళి పిండి మిల్లు ఉంటుంది కదా సార్, పిండి మిల్లకి అక్కడికి ఇచ్చేసాం. బ్యాగ్ ఇస్తే డాడీ ఇక్కడ పట్టి వద్దు అన్నాడు. ఎందుకు రా అన్నాడు. వాడికి చికెన్ షాప్ ఉంది, వాడు ఆ చేయితో కోస్తాడు, వాడు మనం ఈ షాప్కి వద్దు అని తీసుకుపోయిండు అన్నవాడు. బాప్రే, నేను గెస్ చేయలేదు సార్ అసలు వాడిని ఆ మాటకి. ఇక్కడ చూస్తేనే చికెన్ షాపు వాడు కోస్తాడు డాడీ, వాడి చేతితో అక్కడ అది కట్ చేసి ఇక్కడ ఈ పని చేస్తాను. మనం తీసుకోపోదాం బా వేరే గాడిగా అని చెప్పి తీసుకుపోయాడు. బాగా చాలా sense. చక్కగా ఏం పేరు? అనిపిస్తది. కే హేమంత్. హేమంత్. అమ్మాయి పేరు? అమ్మాయి పేరు సున్నయ్యన. సునైనా హేమంత్. రైట్, వండర్ఫుల్. చక్కగా ఉంటారు సార్. సో నలుగురు శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం అయిపోయారు. అవును సార్. రైట్. ఇప్పుడు ధ్యానం చేయక ముందు మీ కుటుంబ సభ్యులు అందరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ధ్యానము చేయకముందు మా పెద్దన్న కానీ వాళ్ళు నాకు కొంచెం సెట్ అయ్యేటోళ్ళు కాదు. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకొని స్టార్ట్ చేశాను నేను. వాళ్ళు చక్కగా మాట్లాడేటోళ్ళు నాతోటి. విసుగు పడడం కానీ, వాళ్ళు ఎలా ఉన్నా ఇంటి ముందుకు వస్తే చక్కగా మందులు ఇచ్చేవాడిని నేను. ఇంటి ముందుకు వస్తే ప్రేమ పలకరించడం. వాళ్ళు ఎలాగైనా ఉండని, అన్న కూర్చో, చిన్న కూర్చో, వదిన కూర్చో, అందు చక్కగా ప్రేమగా పలకరించడం అలవాటైంది నాకు. వాళ్ళు ఎలాంటి గుణాలతో ఉన్నా ఎవరున్నా ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలాంటి వారు వచ్చినా అనేది సంతృప్తిగా వాళ్ళు కూడా మెల్లిగా నేను ధ్యానం చేయండి అన్నయ్య అని చెప్తే వాళ్ళు చేసిన చేయకపోయినా కొంతసేపు వినేవాళ్ళు. మీకు సపోర్ట్ గా అంగీకార తత్వం వచ్చింది. వచ్చాకే మా వదిన గారు కూడా ధ్యానం చేశారు, కానీ వాళ్ళు పెద్దగా లేరులే కానీ వినేవాళ్ళు. ఓకే, మిమ్మల్ని అపోజ్ అయితే చేయలేదు, సపోర్టర్ గానే ఉన్నారు. మా ఇంకొక విధంగా మా పెద్దన్న వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానే మాకు ధ్యానం వచ్చింది. మా పెద్దన్న పరిచయం లే, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది మాకు ధ్యానం. రైట్. ఓకే, మీ తమ్ముడు ఎస్ఐ ధ్యానం చేశారు అన్నారు కదా, తన గురించి చెప్పండి. మా బ్రదరు మా ఇంట్లో ఫస్ట్ మెడిటేటర్. ఆయన 2008లోనే ఆయన ఫస్ట్ కానిస్టేబుల్ సార్. ఫస్ట్ కానిస్టేబుల్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఎస్ఐ కూడా వచ్చింది. మాకు ఎస్ఐకి ఒక మిరాకిల్ కూడా జరిగింది. పోస్టింగ్ కోసము మా బ్రదర్ కేవలం ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం బెస్ట్ పోస్టింగ్ చేసిండు. మిరాకిల్గా ఆలోచన ఆయన, ధ్యానం ఎంత గొప్పది అని. అప్పుడు మీ అందరికీ నేర్పించాడు చక్కగా. అంటే మా బ్రదర్ ఎస్ఐ కాముందే మేము కూడా వచ్చాం. మా బ్రదర్ చెప్పంగానే మీ ప్రచారం
ప్రచారం ఎక్కడెక్కడ మాది ఇంటర్ పిరమిడ్ సెంటర్ సార్ మాది. ఓకే. మా చుట్టుపక్కన వాళ్ళు మాకు కొత్తగూడెంలో ఒక మంచి టీం ఉంది. శరత్ గారు అని, రాఘవ గారు అని. వీళ్ళిద్దరు ఈ రాఘవారు రాకముందు కూడా ఒక టీం ఉండే, సుధాకర్ గారు అని. వీళ్ళందరం కలిసి స్నేహపూర్వకంగా మంచి వాతావరణంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్తగూడెంలో ఒక మంచి ఆశ్రమం కూడా వచ్చింది మాకి. శరత్ గారు, రాఘవ గారు, శ్రీదేవక్క, కవితక్క, మామేష్ వీళ్ళందరం కలిసి ఒక గ్రూప్గా ఉంటాం మేము. వీళ్ళు బాగా ముందుకు మూమెంట్ ఇచ్చి, శరత్ గారు. ఆశ్రమం పేరేంటి? విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యానాశ్రమం. కార్యక్రమాలు బాగా నడుస్తున్నాయి. బాగా నడుస్తుంది సార్. ప్రతి సండే హ్యాపీ సండే పెడతాము. చాలా ఫుల్ డే వర్క్ షాప్. ఎంతమంది వస్తున్నారు? వస్తారు 15 నుంచి 100 వరకు వస్తారు సార్. నవంబర్ 11 ఇనాగ్రేషన్ జరిగింది కదా ఈ 2020. అవును సార్. ఆ టీం వాళ్ళే, బయట వాళ్ళు వచ్చి వంట చేయరు, మా వాళ్ళే ధ్యానులే. చక్కగా భోజనం చేసి ఆ ధ్యానమైలో పని అరేంజ్మెంట్ చేసి, ఆ ధ్యానం అయిపోయిన తర్వాత 3 hours ధ్యానం అయిపోయిన తర్వాత ఆయన క్లాస్ ఉంటే మాట్లాడుకొని తర్వాత లంచ్ అరేంజ్ చేసి చక్కగా పెడతారు సార్. బాగా చూసుకుంటారు సార్ వచ్చిన వాళ్ళని. చాలా సంతృప్తి. ఇంకా మీ శాకాహార ర్యాలీ కానీ కొత్తగా ఎలాంటి ప్రచారాలు చేస్తుంటారు? శాకాహార ర్యాలీ 1 yearly once టైమ్ అని 2 times కానీ పెంచాం. ఇంకోటి ఏంటంటే ప్రచారం అంటే ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది సార్ మాకి. ఎవరిని మందలిచ్చినా మనం వీళ్ళకి ధ్యానం నేర్పించాలి, శాకాహారం కోసం చెప్పాలి. 1% ఏం చిన్న ప్రాబ్లం కొని చెప్పినా ఆ ధ్యానం చేయి బాబు నువ్వు, ఇది బాగుంది, మేము ధ్యానం చేసి హ్యాపీగా ఉంటాము, మీరు ధ్యానం చేసి హ్యాపీగా ఉండండి. ఖర్చు లేని పని ఇది, చాలా ఈజీ పని, ఎవరైనా చేయవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా జీవితం అయితే మారింది, మేము హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పడం అనేది ఒక రియల్ హ్యాబిట్ అయిపోయింది మాకు. చాలా బాగుంది జీవితం ఇది అని అందరికి చెప్పడము. చాలామంది మారారు. మా సెంటర్ కట్టిన తర్వాత కూడా చాలామంది శాకాహారులు అయ్యారు, ధ్యానం చేసి చాలా మంది డెవలప్ అయ్యారు సార్. ఆత్మదీపం పిరమిడ్, ఆత్మదీపం పిరమిడ్ ధ్యాన కేంద్రం 10 సార్లు ఓపెన్ చేశారు అది. ఓకే. సో రోజు క్లాసులు జరుగుతుంటాయి, పౌర్ణమి అమావాస్య జరుగుతాయి సార్. మా ఇంట్లో కూడా మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు 21 days అని పెట్టడం కానీ, ఇయర్లీలో 1 time 2 times అంటే రెగ్యులర్గా ఎవరో కొంతమంది ధ్యానం చేసుకుంటారు. రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. స్పెషల్గా 41 days అని ఎప్పుడైనా 1 weekly 1 monthly కానీ ఒక ఇయర్లీలో 1 time 2 times అట్లా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే మెగా ప్రోగ్రామ్స్ అందరు కలిసి ఒక దగ్గర చేస్తారు. మిగతా ధ్యానాలు ఎక్కడి వాళ్ళకి అక్కడ, మీ దగ్గర, రాఘవ వారి దగ్గర, అందరు ఎక్కడ పిరమిడ్లో అక్కడ జరుగుతూనే ఉంటాయి. అవును. సో మెగా ఈవెంట్ ఏదైనా వర్క్ షాప్ చేసి సండే మాత్రం అందరం కలిసి అందరూ ఒక దగ్గరనే చేస్తారు. వావ్, ఇది చాలా బాగుంది. సండే అందరము కొత్తలో ఉన్న ధ్యానులు కానీ, చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ అందరు కలిసి వస్తారు అక్కడికి. ప్రతి సండే అందరు ఒక దగ్గరే ధ్యానం చేసి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసుకుని చక్కని వర్క్ షాప్ చేసుకుని వెళ్తారు. పండగలా ఉంటుంది సార్ మాకు. ప్రతి ఆదివారం ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఒక ఆనందంలో తిరిగిపోతూ ఉంటాం. ఒకప్పుడు ఎలా ఉండే ఆదివారం కోసం? నాకు చిన్నప్పటి నుంచి హ్యాబిట్ లేదా? చిన్నప్పుడు లేదు, కొంత అలవాటు అయింది. నేను బై బర్త్ నుంచి తీసుకుంటాను కాదు, రైట్. కానీ మా ఇంట్లో మాత్రం నన్ను ఫోర్స్ చేసే వాళ్ళు తీసుకోమని. ఇంట్లో అందరూ తీసుకోమనే వాళ్ళు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అన్నారు. కానీ కొంత అలవాటు అయింది. తర్వాత మేము బంద్ చేసిన తర్వాత మా అమ్మగారు, మా సార్ ఇంకోటి ఏంటంటే మేము నాన్ వెజ్ మానేసిన తర్వాత మా అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ అయినా మమ్మల్ని ఫోర్స్ చేయలే. మా మదర్ సపోర్ట్ బాగుంది సార్ మా ఇంట్లో. మేము వీటికి బాగా గెయిన్ అయినాం దీనివల్ల. మా మదరు చక్కగా సపోర్ట్ చేసింది. మా మదర్ ఇప్పుడు దేహ విరమణ చేశారు, కానీ చక్కటి మా మదర్ కూడా ధ్యానం చేసేవాళ్ళు. చక్కగా జరిగింది సార్. మా జీవితంలో ధ్యానం వచ్చినాక పాత జీవితం కొత్త జీవితం అనొచ్చు. బాగుంది, ఎన్లైట్మెంట్గా కొంత ఎంతో కొంత చాలా చేంజెస్ సార్. చాలా హ్యాపీగా. మీ వ్యాపారం గురించి చెప్పండి. చిన్నగా ఉన్న వ్యాపారం, ఇప్పుడు జస్ట్ 300 పంచే, చిన్న జాబ్ చేస్తున్నాను సార్. 3,000 అనేది. అంతకుముందు కూడా ఫైనాన్స్ చేస్తున్నాను. ఇంత సంతృప్తి లేదు. లిమిటెడ్గా ఉండే వ్యాపారము మెల్లిమెల్లిగా అభివృద్ధి అయ్యి కొంచెం మంచి స్థితికి వచ్చినాం, డెవలప్డ్ అయింది. అంటే అప్పుడు ఎమోషన్గా ఉండేటోళ్ళము, తొందరపాటుతనము, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా నిమ్మలంగా చేసుకొని, ఎలా లావాదేవీలు చేసుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఎదుటితో ఎలా ఉండి తీసుకోవాలి, ఎలా ఉండి ఇవ్వాలి అని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎట్లా ఉండాలి అనేది బాగా అవగాహన అయింది. రైట్. నిర్మలత్వం వచ్చింది ధ్యానముతో బిజినెస్ ని అద్భుతంగా చేయగలుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్. చాలా మంది ధ్యానం చేశాం కదా, బిజినెస్ చేయలేకపోతున్నామని ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వారికి మురళి మీరు ఆదర్శం. అవును సార్.
బిజినెస్ 100%. ని ధ్యాన శక్తితో అద్భుతంగా చేయొచ్చు. అవునవును. ఆర్థికంగా ఎదగడానికి ధ్యానం విచక్షణ ఉపయోగపడుతుంది. జ్ఞానము, బుద్ధి వికాసము, ఉమ్, విచక్షణ జ్ఞానము, ఈ హుందాతనం దాంట్లో మనకు చిన్న చిన్న ఒడుకుదొడుకులు వచ్చినా ఆ ఒడుకుదొడుకులకు వంగిపోకుండా నిలబడగలుగుతాం. వండర్ఫుల్ మురళి. అప్పటి చివరగా మీ మెసేజ్ ఏంటి? ధ్యానం అనేది జీవితంలో ఒక పార్ట్ చేసుకోకపోతే మన జీవితం అస్తవ్యస్తమైన జీవితం. ధ్యానము చేయడం వల్ల అన్నీ వస్తాయి జీవితంలో. ఇది ఉంటే అవన్నీ ఈజీ. సముద్రంలో పడవ మీద ఎట్లా ఈజీగా వెళ్తామో అట్లా జీవితాన్ని హ్యాపీగా పొందొచ్చు. వాహ్, ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఈ ధ్యాన కష్టాలు నష్టాలు అనేటివన్నీ మనకు సంతృప్తినిచ్చి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటివి ఇవన్నీ. మనం అనుకుంటాం కష్టం వచ్చింది అనుకుంటాం, ఆ ఎనర్జీ లేక ధ్యాన శక్తి కానీ ఆ ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఈ సాధన పెంచుకుంటామో అది ఒక అనుభవం లాగా మన జీవితంలో ఒక మైలురాయి లాగా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అది వండర్ఫుల్ మురళీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా మురళీకృష్ణ ఆధ్యాత్మిక ప్రయాణం. ధ్యానం లేక ముందు ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఎన్ని చెప్పారో, ఎమోషనల్గా ఎలా ఉన్నారో, ఆలోచనలు ఎలా ఉన్నాయి, జీవితం ఎలా అస్తవ్యస్తమైన జీవితం అనుకోవచ్చు. ఒక్క ధ్యాన సాధనతో 300 రూపాయలు మ్యాగజిన్ పంచే స్థాయి నుండి ఇప్పుడు ఎంతైనా విరివిగా ఇచ్చే స్థాయికి ఎదగడం, కుటుంబం అంతా ధ్యానమయం చేయడం, వారి పిల్లలతో సహా అద్భుతంగా హ్యాపీగా, సంతృప్తి అనే పదం ఒక 10 సార్లు వాడారు. సంతృప్తికరమైన జీవితం జీవించాలి అంటే ఇగో మురళీకృష్ణలాగా ధ్యానం చేయడం. అండ్ చాలామంది ధ్యానం చేసి అయ్యో బిజినెస్ చేయలేకపోతున్నాం, ఈ పని చేయలేకపోతున్నాం అంటారు. నో, ధ్యాన శక్తితో, ఆత్మజ్ఞానంతో, విచక్షణతో అద్భుతంగా బిజినెస్ చేయొచ్చు అనేది వారు నిరూపించారు. సో అందరం కూడా ధ్యాన సాధన చేస్తూ మన వృత్తి వ్యాపారాలను చక్కగా నిర్వహించుకుంటూ కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ అద్భుతంగా ఉన్నతంగా ఎదగడానికి ధ్యానం అనేది అద్భుతంగా వినియోగపడుతుందని వారి జర్నీ నుంచి, వారి మెసేజ్ నుంచి తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి అందరం ధ్యానం చేస్తూ కుటుంబంలో అద్భుతంగా జీవిస్తూ వృత్తి వ్యాపారాల్లో ఉన్నతంగా ఎదుగుతూ మన పిల్లలకు కావలసిన అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని అందించేటువంటి గొప్ప అవకాశం ధ్యానంతో వస్తుందని తెలుసుకుని ధ్యానం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.